ఫాలోవర్స్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాసరెడ్డి. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం ఎన్నాళ్ళలో వేచిన హృదయం సీరియల్ గురించి చూద్దామండి. అది ఒక సెటప్ చేసి ఆ సెటప్లో షూటింగ్ జరుగుతుందండి. ఆ షూటింగ్లో ఏమేం జరుగుతుంది అదంతా చూద్దాము. దీనికి ప్రొడ్యూసర్ గారు వచ్చేసి ప్రవీణ్ గారు ఎంతో టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. ఆయన గురించి కూడా ఫర్దర్గా చెప్పుకుందాం. మన ఇప్పుడు వచ్చేసి కరాటే కళ్యాణి గారి సీన్ జరుగుతుంది. కరాటే కళ్యాణి గారి సీను అయిపోయిన తర్వాత అటు పక్కెళ్తే మొత్తం ఒక పెళ్లి సెటప్ వేసి ఆ పెళ్లి సెటప్లో ఒక ఇంపార్టెంట్ సీన్ షూట్ చేశారండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఈ సీరియల్ గురించి ఎక్కువ చెప్పను, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సీరియల్ని మీరు అందరూ చూసి చాలా ఆదరించారు. మంచి హిట్ అయిన సీరియల్ కాబట్టి ఈ సీరియల్ గురించి నేనేం చెప్పవసరం లేదు. మనం టెక్నీషియన్ల గురించి ఎక్కువ మాట్లాడుకుందామండి. చూడండి సెటప్ ఎంత బాగా వేశారో. ఆ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. ఆయన అంతకుముందు ఆర్టిస్ట్గా చేశారు. ఆర్టిస్ట్గా చేస్తూ మనం ఆర్టిస్ట్గా చేస్తే మనకు ఉపయోగం తప్పితే వేరే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అనే ఉద్దేశంతో ఆయన ప్రొడ్యూసర్గా మారి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. దగ్గరగా ఒక 70-80 మందికి ఉపాధి కల్పించే మంచి దృక్పథంతో సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు. అదిగో చూడండి, విశ్వ వచ్చేసి ఆ కొడుతున్న ఆర్టిస్టు, కింద పడ్డ ఆర్టిస్ట్ చందు. వాళ్ళిద్దరి మధ్య సీన్ జరుగుతుందండి. క్యారెక్టర్ల పేర్లు మీకు ఎలాగో తెలుసు, అందుకని నేను ఒరిజినల్ పేర్లు చెప్తున్నాను. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ కారణం ఏంటనేది మీరు సీరియల్లోనే చూడాలి, నేను దీనిలో చూపించను. కాబట్టి మీరు సీరియల్ చూసి అందరినీ ఆదరించండి. ఈ సీను షూట్ చేసిన ఈ సీరియల్ డైరెక్టర్ గారు వచ్చేసి సురేష్ గారండి. జొన్నల సురేష్ అంటారు. సురేష్ గారు. కెమెరామ్యాన్ గారు వచ్చేసి మహేష్ గారు. వాళ్ళిద్దరూ చాలా టేస్ట్ ఉన్న మనుషులండి. ఎందుకంటే డైరెక్టర్ గారు మంచి హిట్ సీరియల్ చేశారు. కెమెరామ్యాన్ గారు కూడా చాలా హిట్ సీరియల్ చేశారు. అదిగోండి పూల షర్ట్ వేసుకున్నారు కదా, ఆయనే కెమెరామ్యాన్ గారు. అటు సైడ్ అదిగోండి కర్ర పట్టుకున్నారు కదా, కళ్ళజోడు పెట్టుకుని గ్రీన్ షర్ట్ వేసుకున్నారు, ఆయన మన డైరెక్టర్ గారు. ఆయన పేరు వచ్చేసి సురేష్ గారు, మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత కెమెరామ్యాన్ మహేష్ గారు. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో చాలా మంచి సీరియల్స్ వచ్చినాయి. వీళ్ళిద్దరు సీన్ చూడండి ఎలా డిస్కషన్ చేస్తున్నారో. వీళ్ళిద్దరూ మంచి టేస్ట్ ఉన్న ఆర్టిస్టులు. వీళ్ళిద్దరూ చాలా బాగా యాక్ట్ చేస్తారు. తర్వాత కరాటే కళ్యాణి గారు మీకు అందరికీ తెలుసు, ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. అబ్బా అంటారు కదా, అనగానే మీకు అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా మీ అందరికీ తెలుసు, కృష్ణ సినిమా అండి. దానిలో బ్రహ్మానందం గారి కాంబినేషన్లో చేశారు. మీ అందరికీ తెలుసు ఈమె ఎంత మంచి ఆర్టిస్టో, ఎంత మంచి హృదయం ఉన్న మనిషో. ఎందుకంటే సేవా కార్యక్రమాలు కూడా చాలా చేస్తూ ఉంటారు ఈ మేడం. కాబట్టి ఆమె అదిగో చూడండి ఆ సీను ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తున్నారో. ప్రవీణ్ గారు అంతకు ముందు ఆ ఒక్కటి అడక్కు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, ఇప్పుడు ఎన్నాళ్ళలో వేచిన హృదయం సీరియల్ చేశారండి. దీనికి మేనేజర్ కరుణాకర్ గారండి. ఈసారి వచ్చేసి కేపీ గారండి. మనకి కో డైరెక్టర్ గారు కమ్ సెకండ్ యూనిట్ కూడా చేస్తూ ఉంటారు కేపీ గారు. అంతకుముందు గుండమ్మ కథ ఆ సీరియల్స్ కూడా చేశారు. ఆయన చాలా మంచి డైరెక్టర్ అండి. ఇదిగో చూడండి విశ్వ గారును చందు గారు ఇప్పుడు ఆ కెమెరా వాళ్ళు చేసిన సీన్ ఒకసారి చూసుకుంటున్నారు. ఎందుకంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఒకవేళ పర్ఫెక్ట్నెస్ లేదనుకోండి మళ్ళీ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఒకసారి ఆ సీన్ చూస్తున్నారండి. ఆ సీను చూడటం వల్ల మనకు తెలిసిపోయింది. అది ఒకవేళ పొరపాటున ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందనుకోండి ఆ షాటు మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. అందు గురించని వాళ్ళిద్దరూ అంత చూస్తున్నారు ఆ సీన్ని, ఆ మానిటర్లో చూస్తున్నారు. అది చూడండి అందరూ చూస్తున్నారు వాళ్ళందరూ. దీని తర్వాత నెక్స్ట్ అదిగోండి కెమెరామ్యాన్ గారు, డైరెక్టర్ గారు వాళ్ళు కూడా చెప్తున్నారు అది బాగా వచ్చిందండి, చాలా బాగుంది సీను, ఇంకొకసారి చేయవసరం లేదు అదేం చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. ఓకే అనుకున్నారు, అందుకని వెళ్తున్నారు. నెక్స్ట్ ఇదిగోండి చూడండి ఆదిత్య గారు, కుశాల్ అండి. వీళ్ళిద్దరూ నెక్స్ట్ సీన్ గురించి డిస్కషన్ చేస్తున్నారండి. నవదుర్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.